భారతదేశపు తేజస్ ఏదైతే ఉందో అది కూలిపోయింది, అందులో ఉండే పైలట్ చనిపోయాడు. ఈ పాకిస్తాన్ వాళ్ళు దాన్ని చూసి నవ్వుతున్నారు, మీరే ఒకసారి చూడండి. వేరే దేశంపైకి మిజైల్ చేస్తున్నా, ఏదో యుద్ధం చేస్తున్నా ఆయన చనిపోలేదు, ఒక ఎయిర్ షో చేస్తూ చనిపోయాడు. ఇది ఎందుకు జరుగుతుందంటే కొన్ని వేల ఎయిర్ క్రాఫ్ట్లు వస్తాయి, మోడల్స్ రకరకాల దేశాల నుంచి. అంతేందుకు మన భారతదేశం నుంచి 19 మోడల్స్ వెళ్ళినాయి, కానీ పైనుండి ఎయిర్ క్రాఫ్ట్ కిందకి వచ్చి ఎంతో సాహసోపేతంగా పైకి వెళ్ళేటప్పుడు అది కింద కొట్టేసి చనిపోయారు ఆయన. బట్ ఏదో ఎక్కడో మిస్టేక్ జరిగింది, దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతే అది ఏ దేశం వ్యక్తి అయినా అవనివ్వండి, శవాల మీద చిల్లర ఎరగడానికి వచ్చిన పాకిస్తాన్ లో రకరకాల ఆర్టికల్స్ పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి మరి రాస్తున్నారు. తేజస్ అమ్ముడుపోతుందా, మా పాకిస్తాన్ కన్సల్టెన్సీ మీరు తీసుకోవాలని చెప్పి అక్కడ ఎలా రాస్తున్నారు మీరు ఒకసారి చూడండి. ఎంత సిగ్గు విడిచి మాడుతున్నారంటే మన 2001లో శాంక్షన్ అయింది తేజస్ అనే మోడల్. ఇప్పటిదాకా 2 సార్లు మనకి ఇలాంటి యాక్సిడెంట్ జరిగాయి. ఒకటి రాజస్థాన్ లో, అది మార్చ్ 2024లో, తర్వాత మళ్ళీ ఇప్పుడే ప్యారల్ గా మీరు పాకిస్తాన్ J-17 మీరు చూస్తే 2011లో ఒకసారి, 12లో ఒకసారి, 16లో ఒకసారి, 20లో ఒకసారి, 21లో ఒకసారి, 24లో ఒకసారి, అలా 5-6 సార్లు జరిగింది. ఈ జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బయట పెడితే గానీ పాకిస్తాన్ నిజం బయటికి రాలేదు. అది పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ మనకి ఇవాళ చెప్తుంది మా కన్సల్టెన్సీని మీరు తీసుకోండి, మా దగ్గర మీరు నేర్చుకోండి అని.